రెవెన్యూ సదస్సులో సమస్యలు పరిష్కారం కాకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకు క్లాస్ పీకారు. సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించగా త్వరలోనే పరిష్కారం అవుతాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా చెప్పారు. మీకు ఓపిక ఉన్నా ప్రజలకు ఓపిక ఉండాలి కదా, ప్రజలు ఎన్ని రోజులు ఎదురు చూస్తారని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ సదస్సులో సమస్యలు పరిష్కారం కాకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరు, సమస్యల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా అధికారులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నప్పటికీ సమస్యల పరిష్కారం కావటం లేదని ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి వస్తుందని, ఒకే సమస్య కోసం 10 సార్లు వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగటం ఏమిటి అని కూడా ఆయన నిలదీశారు. దీంతో పాటు కుప్పలుగా వేలకు వేలు పిటిషన్లు వస్తున్నప్పటికీ అదే వ్యక్తులు మళ్ళీ అక్కడ అధికారులు మారినప్పుడు మళ్ళీ ఫోటోస్టాట్లు తీసి ఒక్కొక్కసారి పిటిషన్ ఇవ్వాలంటే 200 రూపాయలు వ్యయం అవుతుంది అని చెప్పి మంత్రి నాదెళ్ల మనోహర్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పాటు మరింత లిటిగేషన్ పెరుగుతుంది అని కూడా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా జోక్యం చేసుకుంటూ కావాలని 22A పెట్టిన భూములు, అదేవిధంగా ఇళ్ల పట్టాలు, వీటితో పాటు కొన్ని నాన్ ఫైనాన్షియల్ గా ఉన్న రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు, ఆ మాత్రం అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులకు తెలియదా అని కూడా సీఎం నిలదీశారు. అయితే వీటన్నిటిపై కూడా తాము పరిష్కారం చేస్తున్నాము అని చెప్పి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా చెప్పినప్పటికీ కూడా సీఎం సంతృప్తి వ్యక్తం చేయలేదు. మీకు ఓపిక ఉంటుందేమో కానీ ప్రజలకు ఓపిక ఎక్కడ ఉంటుంది, ఇప్పటికి రెవెన్యూ సదస్సులు పెట్టి 3 నెలలు అవుతున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా సమస్య పరిష్కారం కాకపోవడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా కావాలని వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది భూముల్ని కబ్జా చేయటం, మరి కొంతమందివి పట్టాలు స్వాధీనం చేసుకోవటం, ఇంకొంతమందివి అక్రమంగా దౌర్జన్యం చేసి తీసుకోవటంతో పాటు వాళ్ళు అమ్మకపోవటంతో ఎవరైతే భూమి యజమానులు ఉన్నారో ఆ విలువ కలిగిన భూములు వాళ్ళు అమ్మకపోవటంతో వాటిని 22A కూడా కావాలని పెట్టారని, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా కింది స్థాయిలో ఉండే రెవెన్యూ అధికారులకు తెలిసినప్పుడు అటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని స్పెసిఫై చేసి వాటిని వెంటనే మీరు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని సీఎం నిలదీశారు. అదేవిధంగా క్లియర్ గా ఉన్న ఇళ్ల పట్టాలు కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి వీటికి మీకు ఎంత సమయం కావాలి అని కూడా నిలదీశారు. ఈ దశలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకొని వీటన్నిటిపై కూడా తాను ఒకసారి అధ్యయనం చేసి మీకు పూర్తి స్థాయి నివేదిక ఇస్తాను అని కూడా చెప్పారు. అయితే ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా దీనిపై సత్వర పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ ప్రతి కేబినెట్ సమావేశానికి ముందు భేటీ అయ్యి అసలు రెవెన్యూకు వచ్చిన ఫిర్యాదులు ఎన్ని, ఆ ఫిర్యాదుల్లో పరిష్కారం అయినవి ఏంటి, వాటి నేచర్ ఏంటి, అవి ఎటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి, కుటుంబపరమైన వివాదాలు ఏమైనా ఈ ఫిర్యాదుల్లో ఉన్నాయా, కోర్టు లిటిగేషన్స్ ఉన్నాయా అనేది కూడా చూసి ఎప్పటికప్పుడు కూడా పిటిషన్ల పరిష్కారంలో పురోగతి చూపించాలి అని కూడా సీఎం ఆదేశించారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ తరచూ సమావేశం కావాలని, రెవెన్యూ అధికారులతో పాటు కన్సర్న్డ్ అధికారులను కూడా వెంటనే పిలిపించి ఎప్పటికప్పుడు తనకు పురోగతి చూపించాలని, ప్రతి కేబినెట్ సమావేశంలో కూడా సమస్యల పరిష్కారంపై పురోగతి చూపించకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని కేబినెట్ సబ్ కమిటీలో ఉండే మంత్రులంతా కూడా దీని మీద శ్రద్ధ తీసుకోవాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. లక్ష్మీదుర్గ. థాంక్యూ రామారావు.